హలో అందరికీ. ఈరోజైతే అమ్మ గురించి నాన్న గురించి ఒక చిన్న మాట చెప్దామని వచ్చానండి. ఎందుకంటే అందరి జీవితంలో అమ్మ నాన్న అనేది ముఖ్యమైన పాత్ర ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటారు. కానీ అమ్మ అంటే ముందుగా వచ్చేస్తుందండి. ఏదైనా ఎవరైనా కానీ అమ్మ ప్రేమనే చెప్తారు కానీ నాన్న ప్రేమని అయితే చెప్పరండి. నేను ఇద్దరి ప్రేమ గురించి కూడా మీతో షేర్ చేద్దామని ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. అది ఏంటి అంటారా, అమ్మ అయితే తను బాధపడుకుంటైనా సరే, సంతోషపడుకుంటైనా సరే, తన కడుపున పుట్టిన బిడ్డల్ని మాత్రం ఎప్పుడు దూరం చేసుకోవద్దండి. ఎందుకంటే తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తన ఆనందం కానీ, తన సంతోషం ఏదైనా సరే అండి అమ్మ మనతో షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం పడ్డామనుకోండి అమ్మే బాధపడుతుంది, మనం నవ్వాలనుకోండి అమ్మ నవ్వుతుంది. మనం బాధపడి ఏడ్చుకుంటే అలా ఉన్నామంటే అమ్మ ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు, అలా ఉండకు, ఇలా ఉండు అని అమ్మ మనకి చెప్తూ ఉంటుంది. అలాగే నాన్న ఏం చేస్తారు తెలుసా, నాన్న మన బ్యాక్ బోన్ లాగా బ్యాక్ సైడ్ అయితే ఉంటారండి. నాన్న ఎప్పుడు ముందు ఉండదు ఎవరికి. నాన్న ఎప్పుడు హీరోనేనండి చెప్పాలంటే. ఎందుకంటే మనం నడిచే ప్రతి ఒక్క అడుగులో కూడా నాన్న అనేది ఉంటారండి. మనకి జీవితాన్ని చూపించేది, దారి చూపించకు నాన్నే. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎవరు మీ ఫస్ట్ హీరో అంటే మా నాన్న అని చెప్తారండి. అదైతే నిజమేనండి. ఎందుకంటే అమ్మ నాన్న లేరు అనుకోండి, ఈరోజైతే మనం ఈ స్థాయిలలో అయితే ఖచ్చితంగా అయితే ఉండేవాళ్ళం అయితే కాదు. ఇది మాత్రం కరెక్ట్ అండి. కానీ అమ్మ చేతి ముద్ద, అమ్మ పప్పు వేసి నెయ్యి వేసి కలిపి ముద్దలు పెడితే చూడండి, అది తినే అదృష్టం ఎంతమంది తిన్నారో నాకైతే తెలియదండి. నేనైతే చాలాసార్లు తిన్నాను. కానీ అది తినాలంటే అదృష్టం ఉండాలండి. కానీ నాకైతే ఇప్పుడు అమ్మ లేదు. కానీ నేనైతే ఆ హ్యాపీనెస్ అన్నీ పొందాను. లైఫ్ అంతా అమ్మ నాన్నతో నేను చాలా సంతోషంగా గడిపాను. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు దూరం అయ్యారనుకోండి, లైఫ్లో అమ్మ నాన్నని మనం సంపాదించుకోలేము. అని ఉన్నప్పుడే ఇంకొక విషయం అండి, బాగా చూసుకోండి. ఉన్నప్పుడు బాగా చూసుకోండి, లేనప్పుడు లేరని బాధపడకండి. నేను అమ్మకి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే కానీ నాకు అమ్మ అయితే లేదు, నాన్న లేదు. కానీ మీరు అమ్మ నాన్న ఉంటే మాత్రం అమ్మ వాళ్ళని దూరం చేసుకోకండి ప్లీజ్ అండి. ఇంకొకటి చిన్న మాట అండి, ఏమనుకోకండి. ఇప్పుడు మన అమ్మ మనకి తినిపించేదే మనకు గుర్తులు ఉన్నాయి. కానీ ఎంతమంది ప్రపంచంలో మనము ఆ అమ్మ నాన్నకి తినిపించామో చెప్పండి. నిజంగా చాలామంది అయితే అలా చేసిండారండి. ఎందుకంటే మనం అమ్మ చేత తింటాం కానీ మనమైతే అమ్మ నాన్నలకైతే పెట్టిండామని. సపోజ్ నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఏ రోజు మా అమ్మకైతే నేను కలిపి ముద్దలు పెట్టలేదండి. అమ్మతో నేను తిన్నాను కానీ నేనైతే కలిపి ముద్దలు నాన్నకి అమ్మకని పెట్టలేదు. మీకు ఎవరైనా అమ్మ నాన్న ఉన్నారనుకోండి, ప్లీజ్ అండి వాళ్ళకి తినిపించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆ ఆనందంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళు బతికే నేను రోజుల్లో మా బాబు మా తినిపించాడు, మా పాప తినిపించండి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.